హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఆషాఢ మాసంలో ఎవ్వరు ఎంత అడిగినా ఈ 6 వస్తువులు ఇవ్వకండి, అడుక్కు తింటారు. చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ విషయాలను చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఆషాఢ మాసం అనేది ఎంతో విశేషమైన పవిత్రమైన మాసం. చాలామందికి ఆషాఢ మాసం అనగానే ఇది శూన్యమాసం అని, ఈ నెలలో ఎట్లాంటి శుభకార్యాలు చేయకూడదని, అశుభమైన నెల అని ఒక అపోహ ఉంటుంది. కానీ అది ఏమాత్రం నిజం కాదు. ఆషాఢ మాసం దైవ కార్యక్రమాలకు, అమ్మవారి ఆరాధనకు ఎంతో ప్రసిద్ధి చెందిన మాసం. ఈ మాసంలోనే మనకు ఎంతో శక్తివంతమైన నవ వస్తాయి. ఈ వారాహి అమ్మవారి అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిస్తే ఈ నెల రోజులు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకునే బోనాల పండుగ కూడా ఆషాఢ మాసంలోనే ప్రారంభమవుతుంది. అలాగే పూరి జగన్నాథ్ యాత్ర, తీర్థయాత్ర, అత్యంత పవిత్రమైన దీక్షలు మొదలవుతూ ఉన్నాయి కూడా. ఈ పవిత్రమైన ఆషాఢ మాసంలోనే ఆత్మీయంగా సాధన చేయడానికి, దేవతలు ప్రసిద్ధి చేసుకోవడానికి ఈ మాసం ఒక అద్భుతమైన అవకాశం. ప్రకృతి పరంగా కూడా ఈ మాసంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. సూర్యుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోనికి ప్రవేశించడంతో దక్షిణాయనం ప్రారంభమవుతుంది. వాతావరణంలో చల్లదనం పెరిగి వర్షాలు మొదలవుతాయి. అయితే ఈ పవిత్రమైన ఆషాఢ మాసంలో మనం చేసే చిన్న చిన్న తప్పులే మన కొంప ముంచేస్తాయి అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇరుగు పొరుగు వారితో, బంధువులతో వ్యవహరించేటప్పుడు ఆడవారు చాలా జాగ్రత్త పడాలి. ఈ మాసంలో మన ఇంట్లో ఉండే కొన్ని వస్తువులను మన ఇంటి నుంచి పొరపాటున కూడా బయటకు పంపకూడదు. పక్కింటి వారు కదా అని మొహమాటంకు, లేదా ఎవరైనా బతిమాలుతున్నారు కదా అని జాలిపడటం, ఎవరైనా సరే ఎంత అడిగినా సరే అప్పుగా కానీ చెయ్యి బదులుగా కానీ ఈ వస్తువులను అస్సలు ఇవ్వవద్దు. ఒకవేళ కాదని మీ మొహమాటానికి పోయి ఈ వస్తువులను ఇతరులకు ఇస్తే మీ మహాలక్ష్మి దేవి మీ ఇంటి నుండి శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతుంది. ఈ వస్తువులతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. మీ ఇంట్లో ఉన్న ధనమంతా హారతి కర్పూరంలాగా కరిగిపోతుంది. ఇప్పటి వరకు మీరు కూడా ఎంత ఐశ్వర్యం హరించుకొని పోతుంది. ఇక చేసిన అప్పులు తీర్చలేక కొత్త అప్పులు పుట్టక అవస్థలు పడతారు. మీ చేతిలో కనీసం చిల్లి గవ్వ కూడా మిగిలిన ఈ భయంకరమైన పరిస్థితి అనేది వస్తుంది. ఈ పరిస్థితులు అడుక్కునే స్థాయికి కూడా వెళ్ళిపోవాల్సి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏమాత్రం కూడా ఇవ్వవద్దు. కనుక ఆడవాళ్ళు ఈ విషయంలో చాలా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఎంత అడిగినా నిర్మోహమాటంగా ఈ వస్తువులు లేవు, ఇవ్వలేము అని చెప్పడం నేర్చుకోండి. ఇక మన ఇంటి శ్రేయస్సు, మన భర్త, పిల్లల భవిష్యత్తు మన చేతిల్లోనే ఉంటుంది. కాబట్టి ఎవరి కోసమో మన ఇంటి అదృష్టాన్ని దూరం చేసుకోకూడదు. మరి ఇంతకీ ఆ పవిత్రత, ఈ పవిత్రమైన ఆషాఢ మాసంలో ఎవరికి ఇవ్వకూడని వస్తువు, ఇస్తే దరిద్రాన్ని కొని తెచ్చుకునే ఆ వస్తువులు ఏమిటో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆషాఢ మాసంలో ఆడవారు కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు. ఈ నెలలో ఆడవారు నెలసరి సమయంలో ఉన్నప్పుడు పొరపాటున కూడా పూజ గదికి వెళ్ళడం కానీ, దేవుడి పటాలను, విగ్రహాలను కానీ తాకడం కానీ, దీపారాధన చేయడం కానీ, బోనాలలో పాల్గొనడం కానీ చేయకూడదు. ఇక పూజ సామాగ్రి అస్సలు ముట్టుకోవద్దు. అలాగే ఈ నెల రోజుల పాటు తోటకూరను పొరపాటున కూడా వండుకొని తినవద్దు. దీని వెనుక బలమైన శాస్త్రీయ కారణం కూడా ఉంది. ఆషాఢ మాసంలో వర్షాలు మొదలవుతాయి కాబట్టి నేల అంతా కూడా బురదగా మారుతుంది. ఆకుకూరలు, ముఖ్యంగా తోటకూర నేలకి చాలా దగ్గరగా పెరుగుతుంది. కాబట్టి వర్షపు నీటి ద్వారా ప్రమాదకరమైన క్రిములు, సూక్ష్మక్రిములు, క్రిమి కీటకాలు ఆకుపై సులభంగా చేరుకుంటాయి. అంతేకాకుండా ఈ వాతావరణంలో మన జీర్ణ వ్యవస్థ చాలా నెమ్మదిగా పనిచేస్తుంది. తోటకూర లాంటి జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే ఆరోగ్యపరంగా ఈ నెల
రోజులు తోటకూర తినకూడదని మన పెద్దలు నియమంగా పెట్టారు. అలాగే ఇంటిని ఎప్పుడూ కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి మూలల్లో బూజు లేకుండా, ఎక్కడ పడితే అక్కడ బూజు లేకుండా, చెత్త చెదారం లేకుండా, బట్టలు కుప్పగా లేకుండా చూసుకోవాలి. ఇక లక్ష్మీదేవికి అపరిశుభ్రత అంటే నచ్చదు. శుభ్రంగా ఉంచుకోవాలి. మంచి సువాసన ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుంది. ఇల్లు చిందరవందరగా ఉంటే దరిద్ర దేవత ఆనందంగా ఇంట్లోకి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కనుక ఈ నెల రోజులు ఇంటిని క్లీన్గా ఉంచుకోండి, లేదంటే అనారోగ్య పాలు అవుతారు. అంతేకాదు, ఈ నెల రోజుల పాటు దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి. కొత్తగా పెళ్ళైన వారైతే భార్య పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే, ఈ నెల రోజులు కనీసం 2 సార్లు అయినా సరే ఆడవారు చేతికి గోరింటాకు పెట్టుకోవాలి. గోరింటాకు పెట్టుకుంటే భర్తకి చాలా మంచిది. ఇవన్నీ పక్కన పెడితే, ఇక ఈ ఆషాఢ మాసంలో కొన్ని వస్తువులు మాత్రం ఈ నెల రోజుల పాటు ఎవరికి అప్పుగా కానీ చేయి బదులుగా కానీ ఇవ్వకండి. ఎవరైనా పొరుగింటి వారు వచ్చి వంట చేసుకుంటున్నాము అర్జెంటుగా కావాలి అని ఎంత బతిమాలినా సరే సున్నితంగా ఇంట్లో అయిపోయాయని లేదా సరిపడ మాత్రమే ఉన్నాయని ఇవి ఈ నెలలో బయటకి ఇవ్వలేము అని చెప్పి తిరస్కరించేయండి. మరి ఆషాఢ మాసంలో ఎవరికి ఇవ్వకూడని ఆ వస్తువులలో మొదటి వస్తువు నూనె. ఆషాఢ మాసంలో నూనెను ఎవరికి ఉచితంగా కానీ అప్పుగా కానీ అస్సలు ఇవ్వవద్దు. వంట నూనె, కొబ్బరి నూనె, నువ్వుల నూనె, దీపారాధనలోని నూనె, ఇలా ఏ నూనెను కూడా ఈ నెల రోజుల పాటు ఎవ్వరికీ ఇవ్వవద్దు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నూనెను కర్మకారకుడైన శనీశ్వరుడి లాగానే సిరి సంపదలకు ఆదిదేవత అయిన చేయి బదులుగా, కాబట్టి ఇలా ఇవ్వకూడదు. లేనిపోని కష్టాలు, ఊహించని సమస్యలు చుట్టుముడతాయి. మీ ఇంట్లో ఉన్న అదృష్టం, లక్ష్మీ కటాక్షం అవతలి వారికి వెళ్ళిపోయి మీకు దౌర్భాగ్యం పరిస్థితి అనేది వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోతాయి. అప్పుల పాలైపోతారు. నూనె అనేది మన ఇంట్లో ప్రతిరోజు దేవుడి పటం దీపం ముందు వెలిగించడానికి, అలాగే కుటుంబ సభ్యుల వంట చేసుకోవడానికి ఉపయోగించే అత్యంత పవిత్రమైన ముఖ్యమైన వస్తువు. దాన్ని ఇతరులకు దానం పోయడం వల్ల మీ ఇంటి వెలుగును, మీ అన్నపూర్ణను లక్ష్మి వేరే వారికి స్వయంగా బయటకి వెళ్ళినట్లు అవుతుంది. కాబట్టి నూనెను ఏమాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు ఇవ్వకండి. ఇక తరువాతి ఇవ్వకూడని వస్తువు శనగపిండి. ఆషాఢ మాసంలో మీ ఇంట్లో ఉన్న శనగపిండిని ఇతరులకు అప్పుగా కానీ చెయ్యి బదులుగా కానీ ఇవ్వడం వల్ల మీ జాతకంలో గ్రహబలం తగ్గుతుంది. దీనివల్ల మీ ఇంట్లో జరగాల్సిన శుభకార్యాలకు అనవసరమైన ఆటంకాలు ఏర్పడతాయి. పెళ్లి సంబంధాలు కుదరవు. పిల్లల చదువులు ఆటంకాలు వస్తాయి. ముఖ్యంగా ఇంట్లో ఉన్న డబ్బు అస్సలు నిలవదు. మీరు ఎంత కష్టపడి సంపాదించినా సరే ఆ సంపాదన అంతా నీళ్ళలాగా వృధా ఖర్చు అయిపోతుంది. ఇక శనగపిండిని వంటల్లో అందుబాటులో పండుగ సమయంలో దేవుడికి పెట్టే నైవేద్యాలు తయారు చేస్తాం, ఎక్కువగా వాడుతూ ఉంటాము. కాబట్టి అంతటి శుభప్రదమైన వస్తువును ఇరుగు పొరుగు వారికి చెయ్యి బదులుగా ఇవ్వడం అస్సలు మంచిది కాదు. కాబట్టి ఎవరైనా ఎంత అడిగినా ఇవ్వమని చెప్పేయండి. ఇక మూడవ వస్తువు కోడిగుడ్డు. కోడిగుడ్డును కూడా ఈ ఆషాఢ మాసంలో ఎవ్వరికీ అప్పుగా ఇవ్వకూడదు. ఈ ఉన్న శక్తి, ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తిని గ్రహించే తత్వం ఉంటుంది. అందుకే చాలామంది దిష్టి తీయడానికి గుడ్డును ఉపయోగిస్తారు. అట్లాంటి గుడ్డును మీరు మీ ఇంట్లో నుంచి ఇతరులకు అప్పుగా ఇవ్వడం వల్ల మీ ఇంట్లోని ఉన్న సానుకూల శక్తి వాళ్ళకు పోయి వాళ్ళలో ఇంట్లో ఉండే ప్రతికూల శక్తి, దరిద్రం మీ ఇంటికి వచ్చి తీవ్రమైన ప్రమాదం ఉంది. కాబట్టి దీనివల్ల మీ ఇంట్లో అకారణంగా అనవసరమైన గొడవలు జరుగుతాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చే ప్రశాంతత కరువవుతుంది. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. డబ్బు వృధా, ఆసుపత్రుల పాలవుతుంది. కాబట్టి ఎవ్వరు ఎంత అడిగినా, వంట చేసుకుంటూ మధ్యలో తక్కువయింది అని అడిగినా సరే లేదని చెప్పండి. మా కుటుంబానికి ఉత్తమం కాదు. తర్వాత ఈ వస్తువు ఇక మిరియాలు వంటల్లో వాడడం ద్వారా మన ఆరోగ్యానికి రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. అట్లాంటి మిరియాలు ఈ ఆషాఢ మాసంలో పొరుగింటి వారికి అప్పుగా ఇస్తే కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైన మనస్పర్ధలు వస్తాయి. అకారణంగా శత్రువులు పెరుగుతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ మిరియాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అప్పుగా ఇవ్వకూడదు. ఇక అత్యంత ముఖ్యమైన వస్తువు ఏమిటి అంటే పసుపు కుంకుమలు.
పసుపు కుంకుమలు సాక్షాత్తు ఆ సర్వమంగళ గౌరీదేవికి, మహాలక్ష్మీదేవికి, పార్వతి ప్రతిరూపాలు. ఆడవారు ఐదవతనం, సౌభాగ్యం, దీర్ఘ సుమంగళి యోగానికి ఇవే ప్రాముఖ్యం. ఈ నెల రోజులు ఎవరికి పసుపు కుంకుమలను చేతితో నేరుగా అస్సలు ఇవ్వవద్దు. ఎవరైనా ముత్తైదు పండుగ పూట లేదా శుక్రవారం నాడు ఇంటికి వచ్చి ఆమె ఆహ్వానించి ఒక పళ్ళెంలో తాంబూలంలో ఆకు వక్క పళ్ళెంలో పాటు పసుపు కుంకుమ పెట్టి గౌరవంగా బొట్టు పెట్టి ఇవ్వవచ్చు. కానీ కేవలం పసుపు కుంకుమ మాత్రం ఒక డబ్బాలో నుంచి తీసి వారి చేతులకు నేరుగా ఇవ్వకూడదు. అలాగే పొరుగింటి వారికి వాళ్ళు కూరల్లో వేసుకోవడానికి పసుపు అడిగినా లేదా బొట్టు పెట్టుకోవడానికి కుంకుమ అడిగిన అప్పుగా చేయి బదులుగా అస్సలు ఇవ్వవద్దు. ఇలా చేస్తే మీ సౌభాగ్యాన్ని మీరే చేతులారా నాశనం చేసుకున్నట్లు అవుతుంది. మీ ఇంటి మహాలక్ష్మి మీరే తరిమి కొట్టినట్లు అవుతుంది. మీ భర్త ఆయుష్ మీద, అతని ఆరోగ్యం మీద పరిస్థితి అనేది చాలా తీవ్రంగా ప్రతికూల ప్రభావం అనేది చూపుతుంది. కాబట్టి ఆడవారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా కూడా వ్యవహరించాలి. అలాగే నిండు నీటి కుండను ఈ మాసంలో ఎవ్వరికీ ఇవ్వకూడదు అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. నీటి కుండ లేదా నీటి బిందె అనేది లక్ష్మీ స్వరూపం. నీరు అంటే సమస్త జీవకోటి ప్రాణదాత వరుణి దేవుడి గంగా భవానికి నీరు ప్రతీక. ఆషాఢ మాసంలో మీ ఇంట్లో ఉన్న నిండు నీటి కుండను లేదా నీటి బిందెను ఎవరైనా కావాలి అంటే సిరి సంపదలు, అదృష్టాన్ని వాళ్లకు ఉచితంగా దారబోసినట్లే అని శాస్త్రాలు చెప్తున్నాయి. కుండలో నుంచి నీళ్లు తాగుతామంటే వారికి ఒక గ్లాసులో పోసి ఇవ్వండి. మీ ఇంట్లో ఉన్న డబ్బు, ఐశ్వర్యం అంతా కూడా వాళ్ళకి జారిపోతుంది. మీరు ఎంత కూడా ధనం అనేది నిలవదు. ఒకవేళ ఎవరైనా దాహంగా ఉంది అని అడిగితే ఒక గ్లాసులో చెంబులో ఇవ్వండి. అది పుణ్య కార్యక్రమం. కానీ నిండు కుండ పాత్రను ఇవ్వమంటే, బిందెను ఇవ్వమంటే అస్సలు ఇవ్వవద్దు. ఆ తరువాతి వస్తువు ఉప్పును. ఈ మాసంలో ఎవరు ఉచితంగా అప్పు ఇవ్వవద్దు. ఇక దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం చేసినప్పుడు సాక్షాత్తు మహాలక్ష్మీదేవితో పాటు సముద్ర గర్భం నుంచి ఉద్భవించిన అత్యంత పవిత్రమైన వస్తువు ఈ ఉప్పు. అందుకే ఉప్పును సాక్షాత్తు ఆ మహాలక్ష్మి స్వరూపంగా, దైవంగా మనం పూజిస్తూ ఉంటాము. కాబట్టి ఉప్పును కూడా ఎవ్వరికి ఇవ్వవద్దు. ఇక ఈ ఆషాఢ మాసంలో ఈ వస్తువులను ఇరుగు పొరుగు వారికి ఎవ్వరికి కూడా ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.